ముందుగా మా సమస్యల మీద తక్షణమే స్పందించి యూనివర్సిటీకి విచ్చేసిన జై స్వరాజ్యం టీవీకి ప్రత్యేకంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ తరపున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు మేము ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజేషన్ చేయాలి. ఎందుకు అంటే గత ప్రభుత్వము మా ఇచ్చిన హామీలని విస్మరించింది. ఈ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఖచ్చితంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పింది. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న మినిస్టర్స్, ఈ రోజు ఎవరైతే టాప్ ప్రియారిటీలో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో మాకు ఇచ్చి హామీ ఇచ్చారు. బట్ ఈ రోజు వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని విస్మరించారు. అంటే సీఎం గారు సానుకూలంగా ఉన్నా కూడా అక్కడ ఉన్న కొందరు అధికారులు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారని మా యొక్క అనుమానం. కాబట్టి మాకు ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నాయి. మాకు ఏ విధంగా అయితే రెగ్యులర్ ప్రొఫెసర్స్కి ఉండాల్సిన అర్హతలన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా ఇయర్స్ నుంచి, మ్యాక్సిమం 30 ఇయర్స్ నుంచి మినిమం 10 ఇయర్స్ వరకు అందరూ కూడా ఈక్వల్ క్వాలిఫికేషన్స్తో ఇక్కడ పనిచేస్తున్నాం. ఏ రకంగా అయితే రెగ్యులర్ ప్రొఫెసర్స్ వాళ్ళు వివిధ హోదాలలో ఎగ్జామ్ బ్రాంచ్లో అయితేనేంటి, నాక్లో అయితేనేంటి, ఐక్యూఎస్ సెల్ అయితేనేంటి, హాస్టల్ డైరెక్టర్, అన్ని పదవులకి న్యాయం చేస్తున్నాము. నాక్ A+ రావడానికి కూడా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి అనేసరికి మాత్రము మాకు చాలా రూల్స్ అడ్డొస్తాయి. ఎందుకో అర్థం కాదు. అన్ని పదవులన్నకు మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ రెగ్యులరైజేషన్ చేయండి అన్నప్పుడు మాత్రం మాకు చాలా రూల్స్ అనేవి అప్లై చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజేషన్ 1 టైం సెటిల్మెంట్ కింద చేయాలి. ఆ రెగ్యులరైజేషన్ చేసే ప్రాసెస్లో కూడా ఎట్లాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. ఎందుకంటే గతంలో జీవో 11 అనేది ఒకటి శాలరీస్ హైక్ విషయంలో అప్పుడు రిలీజ్ అయింది. కానీ అప్పుడు ఇందులోనే మాకే మీరు SFC అని, మీరు రెగ్యులరైజరు, మీరు శాంక్షన్, మీరు నాన్ శాంక్షన్ అని వేరే మాకు అసలు ఏమీ తెలియదు. మేము అందరిలాగానే రిటర్న్ టెస్ట్ అన్ని రాసి రిక్రూట్ అయ్యి వచ్చాము. కాలేజ్ SFC రెగ్యులరైజేషన్ అని ఉంటుంది, కానీ ఫ్యాకల్టీలో అలాంటిది ఏం లేదు. మేమందరం ఒకటే రకం. బట్ ఇప్పుడు ఇచ్చే జీవోస్లో కూడా అలాంటి డిస్క్రిమినేషన్ ఏదీ లేకుండా అందరికీ సమానంగా ఒకటేలాగా చూసి, మీరు 2 షీట్లు తెప్పించుకొని 2 పేపర్లు తెప్పించుకొని ఇది SFC ఇది రెగ్యులర్ అని కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద యూనివర్సిటీలో పనిచేస్తున్న సుమారు 1200 కాంట్రాక్ట్ అధ్యాపకులని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. జీవో 21ని ఉపసంహరించుకోవాలి. ఏ విధంగా అయితే UGC గైడ్ లైన్స్ అలాంటివన్నీ కూడా మీరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు, కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక పెద్ద శుద్ధ తప్పు. మమ్మల్ని ఫస్ట్ మా సమస్యలకు మమ్మల్ని చర్చలకు పిలవాలి, మా ప్రతినిధులతో మీరు మాట్లాడాలి, మాకు ఏ రకమైన డిమాండ్లు ఉన్నాయో మీరైతే మా గురించి పట్టించుకోవాలి అని కోరుకుంటున్నాం. అంతే తప్ప సమస్యల గురించి వెళ్తే అరెస్టులు చేయడం ఇదైతే కరెక్ట్ విధానం అయితే కాదు. ఖచ్చితంగా మా సమస్యల మీద స్పందించాలి. మేము అన్ని పదవులకి కూడా అడ్మినిస్ట్రేషన్ పదవులకి రాజీనామా చేసినాము. రేపటి నుంచి మాకు ధర్నా కార్యక్రమం ఉంది. మీరు కనుక మా సమస్యను పరిష్కరించకపోతే మున్ముందు రాబోయే కాలంలో యూనివర్సిటీ మొత్తాన్ని స్తంభింపజేయడానికి మేము సిద్ధమవుతున్నాము. నిరవధిక సమ్మెకి కూడా మేము ప్రకటించబోతున్నాం. అంతే, యూనివర్సిటీలు దద్దరిల్లబోతున్నాయి. అంతే, మీరు మమ్మల్ని విస్మరించడం అనేది ఏ మాత్రము కరెక్ట్ అయితే కాదు. మేము చదువు చెప్పిన పిల్లలు, ఇక్కడ పని చెప్పిన గురువుల పిల్లలు అందరూ JL DL కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అయిపోయారు. మేము మాత్రం ఇక్కడే ఇలానే ఉండిపోతున్నాము. మమ్మల్ని ఒక 2nd గ్రేడ్ టీచర్స్గా మమ్మల్ని పరిగణిస్తున్నారు. అట్ కాంట్రాక్ట్ అనే ట్యాగ్ లైన్ అనేది పోవాలి. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజేషన్ అనే మా ప్రధాన నినాదం. ఖచ్చితంగా ఎందుకంటే మేము అడుగుతున్న గొంతెమ్మ కోరిక కూడా ఏం కాదు, మీరు చెప్పిన విషయమే. ఐదర్ TRS గవర్నమెంట్ కూడా చెప్పింది కాంట్రాక్ట్ అనే పదమే ఉండదు, కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేస్తాము అని తెలంగాణ వచ్చింది. నియామకాలు అనే నిధులు నియామకాలనే నిదానం పైన తెలంగాణ వచ్చింది. అది కూడా కాకతీయ యూనివర్సిటీ ప్రతినిధి వాళ్ళే ఆ రోజు స్టూడెంట్సే ఇవాళ టీచర్లు. మేము ఆ ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడిన వాళ్ళకి ఈ అన్యాయం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు మమ్మల్ని ఆశ చూపించి చివరి వరకు మమ్మల్ని మోసం చేసింది. మీ గవర్నమెంట్ మీదనే మా ఆశలన్నీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మేము మీకు అసలే వ్యతిరేకమే కాదు, మీరు ఇప్పటికీ కూడా మా మీద పాజిటివ్గానే ఉన్నారు. కానీ ఈ అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే మమ్మల్ని అందుకే మమ్మల్ని పిలవండి డైరెక్ట్గా. మా సమస్యలు